శరీర రహస్యాలను అన్వేషించేందుకు చిన్నారి బాలుడు తన వద్ద ఉన్న మొత్తం డబ్బును తీసుకొని కళాకారినితో లోతైన సంభాషణ చేయాలని అనుకున్నాడు. ఫోర్స్ఫుల్గా ఉన్న కుసుమ మొదట ఈ ప్రతిపాదనను తిరస్కరించబోయింది. కాని రిచ్ బాయ్ ఇది తన బయాలజీ హోంవర్క్ అని చెప్పడంతో దేశం యొక్క భవిష్యత్తు కోసం కొంచెం ఆలోచించిన తర్వాత కుసుమ అతని అభ్యర్థనను అంగీకరించింది. అయితే వారు కారులో కూర్చున్న వెంటనే కుసుమ వారిని బట్టలు విప్పి తనిఖీ చేయమని కోరింది. ఇంకా పూర్తిగా పెరగని చిన్నపిల్లలను చూసి కుసుమ తన స్వచ్ఛత గురించి ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వారితో కలిసి హోటల్కు వెళ్ళింది. రిచ్ బాయ్ ఇచ్చిన కృతజ్ఞత రుసుము తీసుకున్న తర్వాత కుసుమ మంచం మీద వాలి కదలికలు ప్రారంభించింది. ఆ క్షణంలో ఫోర్స్ఫుల్గా ఉన్న కొందరు గుండె దడ తగ్గిపోయేలా చూశారు. అప్పుడు కుసుమ మంచం పక్కన ఉన్న గులాబీ రంగు లైట్ను ఆన్ చేసి నెమ్మదిగా తన స్కర్ట్ను విప్పసాగింది. అని రిచ్ బాయ్ దీనిని చూసి వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే ఇది ఒక జెంటిల్మన్ చేయవలసిన పని కాదని అతను భావించాడు. కుసుమను తన బట్టలు వేసుకోమని హెచ్చరించిన తర్వాత రిచ్ బాయ్ తన స్నేహితులతో కలిసి గది నుండి తప్పించుకున్నట్లు పరిగెత్తాడు. తాము పెద్దవారిగా మారినందుకు సంతోషిస్తున్న సమయంలో వారి సైకిళ్లు దొంగిలించబడ్డాయని గుర్తించి బాధపడ్డారు. వర్షం పడబోతున్న వాతావరణాన్ని చూసి వారు ఒక మూలలో దయనీయంగా దాక్కోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు కుసుమ వారి ఇబ్బందిని గమనించి తన కారుతో వచ్చి వారిని ఆహ్వానించింది. చివరికి కుసుమ యొక్క ఉదార సహాయంతో ఆ బాలురందరూ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి గెంతులేస్తూ వెళ్లే బాలురను చూసి కుసుమ హృదయం సంతృప్తితో నిండిపోయింది. కళాకారినిగా తన జీవనం తన చేతిలో లేకపోయినా ఆమె తన జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అని కమెంట్ చేయండి.